ఆలూరు ఎమ్మెల్యే భూషినే విరూపాక్షిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కర్నూలులో టీడీపీ బీసీ విభాగం నాయకులు స్పందించారు. వైసీపీ నాయకుల తీరును ఖండిస్తూ ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. వడ్డెల్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఎప్పుడు టార్గెట్ బీసీ ఎస్టీ మైనారిటీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక స్త్రీని రాయలసీమ గడ్డ పుట్టినప్పటి నుంచి అమర్నాథ్ గౌడ్ని కానీ వాళ్ళ మనుషులు చంపేయడం జరిగింది. అలాగే మన డాక్టర్ సుధాకర్ గారిని, అలాగే మనం తునిలో బంగారయ్య గారిని, ఇలా రాష్ట్రం మొత్తం అల్లా కొల్లంలో ఎంత అరాచకం చేస్తున్నాడో చూసినాం. అదేవిధంగా పబ్లిక్ ఈరోజు ప్రజలు వాళ్ళ పార్టీ వాళ్ళకి అదే ధోరణిలోనే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడన్నా చెప్పడం జరుగుతుంది, ఇటువంటి సంఘటనలు చేస్తే మా వాళ్ళు వడ్డెల్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఎప్పుడు టార్గెట్ బీసీ ఎస్టీ మైనారిటీల మీదనే ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మరి ఒక చిన్న ఇన్సిడెంట్ మన సోషల్ మీడియాలో ఆలూరు నియోజకవర్గంలో జరిగితే మరి దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ ఉన్న బీసీల మీద ఎస్సీల మీద అతి దారుణంగా దాడి చేసి అతి హేయంగా మరి అక్కడున్న బీసీ నాయకుల్ని కానీ ఎస్సీ నాయకుల్ని కానీ మరి అట్లాగే ఇంట్లో మన రాయలసీమలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఎప్పుడు దౌర్జన్యాలు చేయి చేసుకోవడం ఉండదు. అట్లాంటిది మితిమీరిపోయి ఈరోజు ఒక ఆడామె మీద దాడి చేసి అతి హేయంగా వస్త్రాలను చించడం, కొట్లాడొద్దండి అని చెప్పడానికి వెళ్ళిన అతన్ని అతి దారుణంగా మరి ఎమ్మెల్యే గారు విరూపాక్షి గారు వాళ్ళ అనుచరులు దారుణంగా దాడి చేసి అతన్ని చావు బతుకుల మధ్య ఉండేలాగా కొట్టడం అనేది చాలా హేయమైన చర్యగా మేము చెప్తూ మరి వెంటనే అతని మీద విరూపాక్షుడు మరి అతని అనుచరుల మీద మరి కలియుగంలో వస్త్రాపహరణం చేసినందుకు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలనో మరి ఆ విధమైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కోరుతూ మరి ఒక్కసారి ఈ వడ్డెల్ పార్టీ చరిత్ర తీసుకుంటే 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని ఇదే. అధికారం పోయినా కూడా అది మర్చిపోకుండా ఏవైతే ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు చేసిన చరిత్ర గల ఈ పార్టీ తిరిగి మరి ఇదే విధంగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అట్లాగే మా భవిష్యత్ తరాల నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు తప్పకుండా ఇటువంటి చర్యల మీద మరి అతి దారుణమైన శిక్షలు విధిస్తారు. అప్పుడు ఈ గొడ్డలి పార్టీ నాయకులకి తగిన బుద్ధి వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. కానీ సమాజంలో అతి ఎక్కువ శాతం ఉన్న ఎస్టీ బీసీ మైనారిటీ నాయకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ఇటువంటి ఒక ఎమ్మెల్యేనే ఇటువంటి దారుణానికి ఒడగట్టినప్పుడు సామాన్యులైన ఆ పార్టీలో మరి ఏ విధంగా ప్రవర్తిస్తారనే దానికి నిదర్శనంగా ఈరోజు మరి ఈ ఆలూరు సంఘటన తీసుకోవచ్చు. మరి వాళ్ళు అసలు
పార్టీకి పోటీ చేసి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా ఇటువంటి నాయకులకి కల్పించవద్దని ఈ సందర్భంగా ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి జరగడం చాలా దారుణమని ఎన్నికలకు కూడా వాళ్ళ అర్హులుగా ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మా పార్టీని. మరి ఇదే పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక స్త్రీని రాయలసీమ గడ్డ పుట్టినప్పటి నుంచి ఇలాంటి సంస్కృతి లేని కొత్త సంస్కృతిని ఏర్పాటు చేసిన ఒక బీసీ ఎమ్మెల్యే అని చెప్పుకునే విరూపాక్షి గారు, మీకు నిజంగా సిగ్గుందా? ఒక స్త్రీని చరిత్రలో ఎప్పటికీ రాయలసీమలో ఒక స్త్రీని కానీ మనం ఒక సోదరిగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా చూస్తామే తప్ప ఇటువంటి హేయమైన చర్యలు ఎప్పుడు చేయలేదు. ఏ ప్రజలు వైసీపీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ ఎప్పుడు మనం ఏ స్త్రీ జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. అటువంటిది నువ్వు ఇలాంటి సంస్కృతిని మళ్ళీ తిరగరాసి నువ్వు ఈ విధంగా చేయడం చాలా దారుణము. అందులోనూ మీ నాయకుడు కూడా ఇలాంటి వ్యక్తుల్ని సమర్థించడము, దాన్ని మరి మీ వెనుక ఉండడము, ఇది చాలా దారుణము. దయచేసి నేను ప్రజలందరినీ కోరేది ఏమంటే, ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించకుండా సమాజానికి దూరంగా మీరు వెలివేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.